హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చేసి మన డే 2. ఐ హోప్ నిన్న అందరూ టార్గెట్ని కంప్లీట్ చేసుకొని ఉంటారు. డే 2లో మ్యాథ్స్లో వచ్చేసి పర్సెంటేజ్ మొత్తాన్ని మనం నిన్ననే చెప్పుకున్నాం 7 డేస్లో కంప్లీట్ చేసుకుందామని. ఈరోజు వచ్చేసి సెకండ్ డే. నిన్న మీరు ఎంతవరకు అయితే కంప్లీట్ చేసుకున్నారో అక్కడ నుండి కంటిన్యూ చేసుకోండి. బట్ ఓవరాల్గా 7 డేస్లో టాపిక్ మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. నేను ఇచ్చే సోర్స్ ఫాలో అయితే నేను ఇచ్చే సోర్స్ని ఫాలో అవ్వండి, లేదా మీరు పర్టికులర్గా ఎక్కడైనా బ్యాచెస్ని పర్చేస్ చేసి ఉంటే ఆ సార్ని ఫాలో అవ్వండి. ఇదే సోర్స్ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో పేర్ ఫార్మేషన్ టాపిక్ నిన్న హాఫ్ వీడియో కంప్లీట్ చేసుకొని ఉంటారు. ఈరోజు మిగిలిన హాఫ్ పార్ట్ని కంప్లీట్ చేసుకోండి. సేమ్ సోర్స్ ఏదైనా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి జీకేలో ఏన్షియంట్ హిస్టరీను 10 డేస్లో కంప్లీట్ చేసుకుందామని నిన్ననే చెప్పిన. సోర్స్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఈరోజు కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా. ఫాలో అవుతే ఫాలో అవ్వండి, లేదా ఇంకెక్కడైనా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో గ్రామర్లో నౌన్ పార్ట్ని మనం 4 డేస్లో కంప్లీట్ చేసుకుందామని నిన్ననే చెప్పిన. ఆ 4 డేస్లో నిన్న ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. ఈరోజు సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఒకాబులరీలో సేమ్ నిన్న ఎలా అయితే 20 కంప్లీట్ చేసుకున్నారో ఈరోజు కూడా కంప్లీట్ చేసుకోండి. దానితో పాటు నిన్న చదివినవి ఒకసారి రివైజ్ చేసుకోండి. మొత్తం 21 వర్డ్స్, 20 ఈడియమ్స్, 20 సినోనియమ్స్ నిన్నటి కలుపుకుంటే 100 అవుతాయి. ఒకసారి నిన్నటి రివైజ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్. సేమ్ ఏమైనా చదవండి, స్టోరీస్, నోవెల్స్, న్యూస్ ఏమైనా చదవండి, కానీ 15 to 20 మినిట్స్ రెగ్యులర్గా రీడింగ్ హ్యాబిట్ని చేసుకోండి. దానివల్ల మీకు ప్యాసేజెస్, క్లోజ్ టెస్ట్ సాల్వ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ 50 వరకు స్క్వేర్స్ని రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్షనల్ మార్క్లో CGL 2023లో 14th జూలై రోజు జరిగిన షిఫ్ట్ 2, నిన్న షిఫ్ట్ 1 రాశారు, ఈరోజు షిఫ్ట్ 2 రాయండి. ఒక 2 రోజులు 3 రోజులు అలా మీకు టెస్ట్ సెక్షనల్ అలా రాస్తే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి దాని గురించి ఒక హ్యాబిట్ అవుతుంది, ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి సెక్షనల్ మార్క్ రాయండి. ఏదైనా వేరే చేంజెస్ ఏమున్నా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.